హాయ్ ఫ్రెండ్స్, హరిహర వాటర్ సర్వీసెస్కు స్వాగతం సుస్వాగతం అందరికీ. ఈరోజు మనకు సరికొత్త వీడియోతోని అంజీర్ మొక్క చూపిస్తున్నాను చూడండి. మన ఇంట్లో మన అంజీర్ ఇది మా నాన్న వాళ్ళ అక్కల ఇంట్లో ఉన్నది, మా బాప వాళ్ళ ఇంట్లోనే. ఇక్కడ వేసాము అంజీర్ మొక్క వేసారు వీళ్ళు. చూస్తున్నారు కదా, అంజీరు ఫ్రెష్గా మనకి మన ఇంట్లో ప్లేస్ ఎక్కువ ఏమైనా ఉన్నదంటే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ మనం కొనుక్కునే కన్నా డ్రై చేసుకొని చూసే ఫ్రూట్స్ అన్నీ కొనుక్కునే కన్నా ఫ్రెష్గా ఇలా మొక్కలు వేసుకున్నామంటే ఎంతో ప్లేస్ కూడా ఉండదు. అంజీర్ ఒకటి, డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, ఇలా మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం అనుకోండి, ఇవి మంచిగా హెల్తీ ఫ్రూట్స్. ఇవి మనకి ఒక మందు కొట్టాలి అలాగే ఏముండదు. ఇవి అయితేనే ఇదిగో పండు చూస్తున్నారు కదా, ఇది అంజీరు. ఫ్రెష్గా ఇలా కోసుకొని తింటే మనకి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగుంటుంది. ఇవి ఫ్రూట్స్ అయితేనే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం మనం ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉంటేనే. అంటే ఫ్రెష్గా కోసుకొని తినేటివి అనుకోండి చాలా బాగుంటాయి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది పగిలింది, పండు అయితే పగిలిపోయింది. ఇది ముగ్గిన తర్వాత ఇలా పగిలిపోతూ ఉంటాయి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవడమే అంజీరు. నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఇలాగా ఫ్రూట్స్ మనకి న్యాచురల్గా డైరెక్ట్గా ఇంటి దగ్గర పండి ఇంటి దగ్గర కోసుకొని తినడం అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి అయితేనే ఇలా ఫ్రెష్గా ఫ్రూట్ పండిన తర్వాత తొక్క ఇలా ఒలుచుకొని డైరెక్ట్ తినేయడమే. కట్ చేసామనుకోండి చూడడానికి అంత అలా బాగోదు, కానీ మనం డ్రై ఫ్రూట్ లాగా తినాలన్నా కానీ నానబెట్టుకొని తింటే అస్సలు అంత అలాగా తినాలనిపిస్తుంది. ఇలా ఫ్రెష్గా ఫ్రూట్ కట్ చేసుకొని తినాలనుకోండి చాలా బాగుంటుంది. ఫ్రూట్ అయితే మన టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మనకైతే ఇప్పుడు 5 పళ్ళు దొరికాయి, అంజీరు పళ్ళు మన చట్నీ. చూస్తున్నారు కదా, ఇవ్వండి, ఇవన్నీ కాయలే. డైలీ ముగ్గుతూనే ఉంటాయి, డైలీ ముగ్గిపోతాయి. ఇవి అయితేనే 1-2 రోజుల్లో ముగ్గిపోతాయి మొత్తం. ఇవిగో ఇంకా ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాను. దొరికింది. ముందు రోజే కోసాను, అయినా కానీ మళ్ళీ తర్వాత రోజు చూసేటప్పటికి ఇంకో 5 పండిపోయాయి. అవి అలా నాకు ముందు రోజు చూసాను, చాలా అంతా చెట్టు అంతా చూసాను, అయినా కనిపించలేదు. తర్వాత రోజు చూస్తాడు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. కానీ చాలా బాగుంటాయి. ఇలా ఫ్రెష్గా కట్ చేసుకొని తిన్నాం అనుకోండి, హెల్తీ కూడా ఫ్రూట్స్ అయితేనే. హెల్త్కి మనకి వీటికి మందు కొట్టాలా అలాగే ఏమి ఉండవసరం లేదు. ఆటోమేటిక్గా ఇంటి దగ్గర ఒక్కొక్క మొక్క వేసుకున్నాం అనుకోండి చాలా బాగా పండుతాయి కూడా. పెద్ద పెద్ద తోటలు అవన్నీ వేస్తే మనం మందు కొట్టాలి, అవన్నీ పంట పోతుందేమో అనేసి అదేముంటుంది. కానీ వీటికి అలాగే ఏం లేదు. ఇంటి దగ్గర ఒక్కొక్క మొక్క వేసుకున్నాం అనుకోండి అన్ని రకాలు హ్యాపీ. ప్లేస్ ఎక్కువ ఉన్నదంటే ఇలా ఆర్గానిక్గా పండించుకొని ఇంట్లోనే పండించుకొని తింటూ ఉంటే ఫ్రూట్స్ ఎప్పుడూ హెల్తీగా ఉండొచ్చు. 5 అంజీర్ పళ్ళు అయితే దొరికాయి మనకి. చపా కోసేసాం. ఇదిగోండి, మా బాప కవర్ తీసుకొస్తుంది. ఇదిగో కవర్లో వేసుకోమనేసి టప్ దూకే గోడ. చూసారు కదా, ఇంకొక ఫ్రూట్ కూడా చూపిస్తాను వీళ్ళ ఇంట్లోని. ఫ్రూట్స్ అయితే ఇప్పుడు కాయలేదు, అంటే కాసి మొత్తం అయిపోయింది. ఇది కూడా ప్లేట్లెట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్ అయితే జ్యూస్ చేసుకోవాలి. అంజీర్ అయితే డైరెక్ట్గా తినేయచ్చు, ఇదైతే జ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. రౌండ్గా ఉంటుంది ఫ్రూట్ అయితే, గ్రీన్ కలర్లో వస్తుంది, రౌండ్ బాల్స్ లాగా ఉంటుంది. ఇది కూడా ఎల్లో కలర్లోకి వస్తుంది ఫ్రూట్ అయితే. మొత్తం చూసారా, జాన్ చెట్టు మొత్తం ఒక షెడ్లా తయారు చేసింది. ఇదిగోండి, జాన్ చెట్టు పక్కన వేసారు మొక్క. ఇది మొత్తం ఇదంతా బంగిరేసింది, అస్సలు ఎక్కడ గ్యాప్ లేకుండా. పైన 2 జాన్ చెట్లు, ఒక ఇల్లు అంతా బంగిరేసింది. అంతా మొత్తం పక్కింటి వాళ్ళ చెట్లు కూడా మొత్తం బంగిరేసింది. ఇది అయితేనే ఇలా ఒక షెడ్లా తయారు చేసింది. చూసారు, ఇలా న్యాచురల్గా ఫ్రూట్స్ అన్ని రకాలు వేసుకున్నాం అనుకోండి. ఇలా ఖాళీ ప్లేస్ ఉన్నది అనుకోండి మన ఇంటి దగ్గర, ఏదైనా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే మంచిగా మొక్కలు వేసుకున్నామంటే, ఒక కూరగాయల మొక్కలు కానీ ఏమైనా వేసుకున్నామంటే మనకు ఆర్గానిక్గా మంచిగా హెల్తీగా ఉంటాయి. మనం ఫ్రూట్స్ ఇలా పండించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇదిగోండి మన అంజీర్ మొక్క. ఎంతో ఉండదు, స్పేస్ కూడా ఎక్కువ తీసుకోవద్దు మొక్క కూడా. ఇదిగోండి మొదలు ఎప్పుడు అలాగా ఒక 1 ఇయర్కి అలాగా బాగా కాసేస్తాయి మనకి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడతాను మన హరిహర వాటర్